హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెకి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ డీప్ ఎంఎల్. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఏఐ ఎంఎల్ స్టఫ్. మన డైలీ ర్యాగ్ అండ్ అప్కమింగ్ ఏఐ ఏజెంట్ వీడియోస్తో పాటు నేను ఈ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. దట్ మనం డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్లో ఈ ప్లాట్ఫామ్కి వచ్చి ఏఎంఎల్ రిలేటెడ్ టాపిక్స్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి అసలు కోడ్ ఎలా రాయాలో, ఇంకా బెటర్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను ప్రాబ్లమ్ సెక్షన్కి వెళ్తాను. యూ కెన్ సీ ఇట్ హియర్. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అండ్ దీని తర్వాత మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంత వరుసగా వస్తాయి. వీ కెన్ సర్చ్ ద ప్రాబ్లమ్ హియర్ అండ్ లెర్నింగ్ చూడండి. ఏఎంఎల్ రిలేటెడ్స్ మిషన్ లెర్నింగ్కి రిలేటెడ్ అయిన క్యాలిక్యులస్ ఉంది. ఫస్ట్ నేను ఈరోజు డెరివేటివ్స్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ దీంట్లో డెరివేటివ్ ఆఫ్ ఎ పాలినామియల్. ఈరోజు ఈ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏం అడిగాడు క్వశ్చన్? ఐ విల్ ఇంక్రీజ్ derivative of a polynomial. Implement a function that computes the derivative of a polynomial term of the form c into x power n at a given point of x, where c is coefficient and n is exponent. The function should return the value of derivative, accounting for the coefficient in the power rule. It is useful for understanding how polynomial change a specific point in machine learning optimization problem. ఓకే, ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చాడు. దట్ ఒక ఫంక్షన్ కాల్ చేశాడు. దాంట్లో పారామీటర్స్ వచ్చేసి 2, 3, 2 ఇన్ ఫ్లోట్ ఫామ్ అండ్ డేటా టైప్ అండ్ రిజల్ట్ కూడా ఫ్లోట్లోనే ఉంది, విచ్ ఇస్ సింగిల్ ఫామ్. అండ్ ఎలా చేయాలో కూడా ఇచ్చాడు. ఓకే, ఇదంతా ఓకే. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఐఎమ్ కాపీయింగ్ దిస్. చూడండి, సి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. దీన్ని కోడ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. జస్ట్ మనకు డెరివేటివ్ తెలుసు. ఇది ఎలా ఉంది? డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఓకే, ఐ విల్ రైట్ ద ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇన్ వి ఫార్ములాలో ఉంది. దాని ఫార్ములా ఏంటంటే యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ సారీ, ఇక్కడ ఇంటూ రాలేదా? వి ఇంటూ ఏమైంది, డాట్ పెడుతున్నాను. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ప్రోడక్ట్. డి బై డిఎక్స్ ఆఫ్ యూ. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. దీన్నే కోడ్ రూపంలో ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. దట్స్ ఆల్. ఆయన వాడు వాల్యూస్ ఇచ్చాడు కదా, ఆ వాల్యూస్ ఈ ఫైనల్ ఈ డెరివేటివ్లో పెట్టేసి మనకు ఆన్సర్ రిజల్ట్ని రిటర్న్ చేయమంటున్నాడు, అంతే. దీన్ని సింపుల్గా ఎలా చేయాలి? ఇప్పుడు మనం బేస్ కండిషన్స్ రాసుకుందాం. ఈ డెరివేటివ్ని దీంట్లో పెడదాం. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక ఫార్ములా ఉంది దీంట్లోనే. డి బై డిఎక్స్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్. ఇక్కడ సి అంటే కాన్స్టెంట్, ఎక్స్ అంటే వేరియబుల్. సో అప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది? సి అయిపోతుంది. అంటే సి బయటకు వచ్చేసి ఇది 1 అయిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ సి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్లో సి బయటకు వచ్చేస్తుంది. దీనికి మాత్రమే డెరివేటివ్ జరుగుతుంది. దాన్ని ఇంకోసారి చూద్దాం. లైక్ అప్పుడు సి బయటకు వచ్చేస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి మాత్రమే డెరివేటివ్. దాని ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి కదా, సారీ, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది ఫార్ములా.
దీన్ని ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకేమొస్తుంది అంటే ఫైనల్ నేను వై అనుకుంటున్నాను, డి డాష్ అనుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇది మనకు ఫైనల్గా వచ్చే రిజల్ట్ అనమాట. దీన్ని సారీ, ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఓకే, ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ అనమాట. ఇప్పుడు దీంట్లోకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం బేస్ కండిషన్స్ చెక్ చేసుకుందాం. బేస్ కండిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం దేని మీద డిపెండ్ అవుతుంది? ఓకే 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 సి కాదు, సి ఓకే సి కాన్స్టెంట్. సారీ గైస్, చాలా మిస్టేక్ చేస్తున్నాను ఈరోజు. పర్లేదు, మిస్టేక్స్ నుంచి నేర్చుకుందాం. సి ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ కదా. ఇప్పుడు ఈ మొత్తం దేని మీద డిపెండ్ అవుతుంది? సి మీద. కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది, ఎందుకంటే డెరివేటివ్లో కాన్స్టెంటే తీసేస్తాం, పక్క తీసేస్తాం, కాబట్టి దీని మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ ఎన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్ వాల్యూ ఏదైతే ఈ మొత్తం వాల్యూ దాన్ని బట్టి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బేస్ కండిషన్స్ రాసుకుందాం. ఓకే, ఇప్పుడు బేస్ కండిషన్స్ అండి, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఈ వాల్యూ మొత్తం అయిపోతుంది, డి డాష్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అది ఒక బేస్ కండిషన్. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, అప్పుడు డి డాష్ ఆఫ్ వై ఏమైపోద్ది? సి అయిపోద్ది, కాన్స్టెంట్. చూసుకోండి, ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇప్పుడు 2 అయితే ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ గివెన్ 3 వేరియబుల్స్. ఓకే, అప్పుడు డి డాష్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ అయిపోతుంది. చూసుకోండి, ఇఫ్ ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ మారుతుంది. ఇక్కడ నుంచి అంతా సేమే, కాకపోతే మారుతుంది. ఏమవుతుంది? సి ఇంటూ ఎన్ ఎంత 3 అవుతుంది కదా. ఓకే, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ చూద్దాం. ఎన్ కాన్స్టెంటే కాబట్టి పక్కకు వచ్చింది, ఎక్స్ పవర్ 2 అవుతుంది. అలా ఎన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే 3 నుంచి ఎన్ గ్రేటర్ దెన్ 2 నుంచి ఏ వాల్యూ పెట్టినా ఎక్స్ పవర్ వస్తుంది, మనకు పవర్ వస్తుంది. ఈ వాల్యూ ఇంకా మారదు, ఓన్లీ ఎక్స్ వాల్యూ మారుతుంది, పవర్ వాల్యూ మారుతుంది అంతే. ఓకే, సో ఇదే మన బేస్ కండిషన్స్. ఈ 4ని వాడుకొని ఈ కోడ్ని మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఎలా కోడ్ రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇఫ్ ఎన్ డబల్ ఈజ్ ఈక్వల్ టు 0.0. ఎందుకు 0.0 తీసుకున్నానంటే ఎన్ వాల్యూ ఇక్కడ ఫ్లోట్. ఓకే, ఎన్ వాల్యూ ఫ్లోట్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ ఫ్లోట్ తీసుకున్నాను. రిటర్న్ ఏమవుతుంది? 0.0 ఇందాక చేసినట్టే. ఇఫ్ ఎన్ డబల్ ఈక్వల్ టు 1.0 అయితే ఏమవుతుంది? రిటర్న్ సి. ఓకే, సారీ, రిటర్న్ సి. ఇఫ్ ఎన్ డబల్ ఈక్వల్ టు 2.0 అప్పుడు ఏమవుతుంది? డెరివేటివ్ మనం డిఈ అని తీసుకుందాం, లేకపోతే డిఎన్ తీసుకుందాం. డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్. ఓకే, రిటర్న్ డి అయిపోతుంది. ఇఫ్ ఇక్కడ నుంచి మనం కోడ్ ఇంకా కొంచెం ఆప్టిమైజ్ రాయాలి. దట్ ఎన్ గ్రేటర్ దెన్ 2.0. ఇప్పుడు ఎన్ వాల్యూ 2 కంటే పెద్దగా ఉంటే అప్పుడు మనం ఏం కోడ్ రాయాలి? అప్పుడు మనకు పవర్స్ కావాలి. సో మనం ఒక ఫంక్షన్ రాసుకుందాం, పవర్ ఆఫ్ ఎక్స్ కామా ఎన్. ఓకే, దాని తర్వాత మనం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.0. ఓకే, మనకు ఒక రిజల్ట్ కావాలి, పవర్ కావాలి. ఏదైనా ఎక్స్ పవర్ ఎన్ అని ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. సో దీని వాల్యూ మనం రిటర్న్ చేయాలి. దానికోసమని ఈ ఫంక్షన్ రాశాను. ఓకే, ఇటరేట్ చేస్తాను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. ఇక్కడ ఇంకోటి గమనించాలి, ఇక్కడ ఎన్ వాల్యూ ఫ్లోట్లో ఉంది, కాకపోతే ఇక్కడ మనం ఎన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎన్ టైమ్స్ రన్ చేసి ఆ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్లోట్ వాల్యూ పెట్టామనుకోండి, మనకు ఎర్రర్ వస్తుంది. అలా చేయకూడదు. సో మనం ఏం చేయాలంటే ఇంట్ ఆఫ్ ఎన్ అని తీసుకోవాలి. సో దట్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్ వాల్యూ. అప్పుడు ఇటరేట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి, రిజల్ట్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, అప్పుడు ఏంటి, పవర్ టైమ్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అలా వెళ్ళిపోతుంది. ఎన్ని ఎన్స్ ఉంటే అన్ని టైమ్స్. ఓకే, తర్వాత రిటర్న్ రిజల్ట్ అంటున్నాం, రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ డి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ ఇంటూ పవర్ ఆఫ్ ఎక్స్ కామా ఎన్ మైనస్ 1. ఎందుకు ఎన్ మైనస్ 1 తీసుకున్నాను, ఇక్కడ మనం ఫార్ములా ఏం చెప్పాము, డెరివేటివ్ చూడండి, సి ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అన్నాం. ఓకే, ఇక్కడ మనం ఈ పవర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ టోటల్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అందుకనే నేను ఎన్ మైనస్ 1 అక్కడ తీసుకున్నాను. ఓకే, దీని తర్వాత ఇక్కడ రిటర్న్ చేయమంటున్నాను, రిటర్న్ డెరివేటివ్. ఓకే, దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ అయిపోయింది. అండ్ మొత్తాన్ని సబ్మిట్ చేద్దాం. ఓకే, సబ్మిట్ అయిపోయింది. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఇది. దీన్ని నేను గిటబ్లో కూడా పుష్ చేసి మీకు ఆ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కూడా పెడతాను. యూ ఆల్సో గో త్రూ ఇట్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఐడియా అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.